4 క్యారెట్లు, 4 ఎగ్స్ ఉంటే చాలండి. నలుగురికి సరిపడే క్యారెట్ ఎగ్ బుర్జీని ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. క్యారెట్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఖచ్చితంగా తింటారు. దీనికోసం క్యారెట్‌ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్ ఒకటి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటేనే మనకి కర్రీ త్వరగా అవుతుంది. క్యారెట్ మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి దీంట్లో పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. క్యారెట్ మగ్గడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. క్యారెట్ పూర్తిగా మగ్గి ముక్క మెత్తబడాలి. అప్పటి వరకు కుక్ చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం యాడ్ చేసేసుకోండి. 4 ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ ఉండే క్యారెట్ ఎగ్ బుర్జీ రెడీ అవుతుంది. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.